సినిమాలందు థ్రిల్లర్ సినిమాలు వేరయ్యా. నేనెందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అటెన్షన్ స్పాన్ అనేది పూర్తిగా తగ్గిపోయిన ఈ రోజుల్లో ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు మనల్ని కదల్చకుండా ఒకే చోట కూర్చోబెట్టే శక్తి కేవలం థ్రిల్లర్ మూవీస్కి మాత్రమే ఉంది. సో నన్ను అట్లా కదలనివ్వకుండా 2.5 hours ఒకే దగ్గర కూర్చోబెట్టిన టాప్ 100 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ని మీకు సజెస్ట్ చేయాలనుకుంటున్నా. 100 సినిమాల్ని ఒకే వీడియోలో కవర్ చేయడం కష్టం కాబట్టి దీన్ని 10 partsగా డివైడ్ చేసిన. అంటే ఒక్కో పార్ట్కి 10 మూవీస్ అన్నట్టు. అట్లా వీక్లీ 10 మూవీస్ అయితే 10 వీక్స్కి ఓవరాల్గా 100 మూవీస్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలు మీలో చాలా మంది ఇదివరకే చూసుంటారు. అట్ ద సేమ్ టైం ఇంకెంతో మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియోస్. మనం చూస్తే థ్రిల్లర్ మూవీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అని, సస్పెన్స్ అని, సైకలాజికల్ అని, సర్వైవల్ అని, కామెడీ ప్లస్ మిస్టరీ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 సినిమాల్లో కూడా 4 క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు, 2 సైకలాజికల్, ఒక సర్వైవల్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక కామెడీ ప్లస్ మిస్టరీ అండ్ ఒక టైమ్ లూప్ మూవీస్ ఉన్నాయి. ఈ లిస్ట్లోని లాస్ట్ 3 అయితే నా ఫేవరెట్ అని చెప్తా. కాబట్టి స్పాయిలర్స్ లేకుండా ఆ సినిమాల సినాప్సిస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ గురించి చెప్తూ వీడియోలోకి వెళ్తే, ముందుగా అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా చేయట్లే అని. అయితే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పినా కదా సినిమా డైరెక్టర్ అవ్వడం నా ఏమని. సో ఆ జర్నీలో భాగంగా ఒక వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేసిన. సో దానికోసం స్టోరీ రెడీ చేయడానికి, టీంని వెతకడానికి, ప్రొడ్యూసర్ని వెతకడానికి చాలా టైం పట్టింది. సో దానివల్ల ఈ వీడియోస్కి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికిండు, టీంని కూడా మెల్లమెల్లగా రెడీ చేస్తున్నా. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ వెబ్ సిరీస్ కూడా ఒక క్రైమ్ థ్రిల్లరే అండ్ సీజన్ 1కి సంబంధించిన స్టోరీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండ్ టైటిల్ కూడా ఫిక్స్ అయింది. వెరీ సూన్ షూట్ స్టార్ట్ చేసి ఇదే ఛానల్లో వీక్లీ ఒక ఎపిసోడ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. సో దానికి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే తీసేవాళ్ళు తీయలేరు. ఒకవేళ తీసినా ప్రయోజనం లేదు. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక 200 likes, 5K వ్యూస్, 2K సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. సెకండ్ మ్యాటర్ ఏంటంటే, ఇక నుంచి చేసే ప్రతి వీడియోలో నేను ఒక అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ చెప్తా. ఆ సినిమా పేరు మీరు గెస్ చేయాలి. ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నా. నచ్చితే నెక్స్ట్ వీడియో నుంచి కూడా కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు సినిమా కథ ఏంటంటే, హీరో ఒక దొంగ. తనకి తల్లిదండ్రులు ఉండరు, ఒక ఫ్రెండ్ తప్ప. అట్లా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అట్లాంటి తనకి ఒకరోజు పబ్లో ఒక పెద్ద మనిషి పరిచయం అవుతాడు. అచ్చం నీలా కనిపించే ఒక రిచ్ కిడ్ ఉన్నాడు. అతని పేరు సందీప్. అతని ప్లేస్లోకి నువ్వు వెళ్ళి నాకు ఒక పని చేసి పెట్టాలి, చేస్తే నీకు ₹1,00,00,000 ఇస్తా, ఇంకా నువ్వు లైఫ్లో దొంగతనాలు చేయాల్సిన అవసరం రాదు అని చెప్తాడు. హీరో కూడా ఆ డీల్కి ఓకే చెప్పి సందీప్ ప్లేస్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నా అనే గిల్ట్తో నిజం చెప్పాలనుకుంటాడు కానీ తనని ఆ ఇంట్లోకి తీసుకొచ్చిన పెద్ద మనిషి వల్ల చెప్పలేకపోతుంటాడు. అసలు పబ్లో హీరోకి పరిచయమైన ఆ పెద్ద మనిషి ఎవరు, ఎందుకు హీరోని సందీప్ ప్లేస్లోకి తీసుకెళ్ళిండు అనేది సినిమా స్టోరీ. సినిమా స్టోరీ చాలాసార్లు చూసినట్టుంది కదా, కానీ ఇది గౌతమ్ నందా, దాస్కా ధమ్కి లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ కాదు. కంప్లీట్లీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. క్లూ ఏంటంటే ఆ సినిమా హీరో స్టార్ హీరో కాదు. తెలుగులో నాకు తెలిసి ఆ ఒక్క సినిమా మాత్రమే చేసిండు. చూడ్డానికి కొంచెం ఆ సినిమాలో అయితే మా దేవుడు పునీత్ రాజ్ కుమార్ లాగా ఉంటాడు. ఆన్సర్ తెలిస్తే వీడియో అయిపోయినాక కామెంట్స్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. ఇంకా సినిమా లిస్ట్ చూసుకుంటే నంబర్ 10 ఇన్ ద లిస్ట్ తత్సమ తద్భవ. ఈ సినిమా 2023లో కన్నడలో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సినాప్సిస్ ఏంటంటే, ఆరిక అనే ఒక లేడీ తన భర్త కనిపించడం లేదని ఇన్స్పెక్టర్ అరవింద్ అశ్వత్థామకి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇన్స్పెక్టర్ అరవింద్ అశ్వత్థామ ఆరికని ఇంట్రాగేట్ చేసే టైంలో ఎట్లాంటి విషయాలు బయటపడ్డాయి, అసలు ఆరిక హస్బెండ్ ఎట్లా మిస్ అయ్యాడు, ఏమైపోయాడు, అసలు ఆరిక ఎవరు, తన స్టోరీ ఏంటి అనేదే ఈ మూవీ సినాప్సిస్. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేషన్లో కాదు ఇంటరాగేషన్లోనే కంప్లీట్ చేయొచ్చు అనేది చెప్పడం. మంచి సస్పెన్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూడాలి అనుకుంటే సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ నంబర్ 9 జాన్ లూథర్. ఈ సినిమా 2022లో మలయాళంలో వచ్చిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా సినాప్సిస్ ఏంటంటే, జాన్ లూథర్ ఒక సిఐ. తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా తన పోలీస్ ప్రొఫెషన్కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. 24/7 డిపార్ట్మెంట్ కోసమే పనిచేస్తాడు. అట్లాంటి జాన్ లూథర్ ఏరియాలో చాలా వింతగా కొందరు మనుషులు మిస్ అవుతా ఉంటారు. 1 by 1 మిస్సింగ్ కేసెస్ ఫైల్ అవుతా ఉంటాయి. ఈ మిస్సింగ్ కేసెస్ అన్నీ ఒక యాక్సిడెంట్ నుంచి స్టార్ట్ అవుతాయని తెలుస్తుంది. ఆ యాక్సిడెంట్ ఏంది, అసలు మిస్ అయిన వాళ్ళందరికీ ఏం జరిగింది, వాళ్ళందరూ ఎవరి వల్ల మిస్ అయినరు, వాళ్ళని జాన్ లూథర్ ఎట్లా పట్టుకున్నాడు అనేది సినిమా స్టోరీ. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే విలనే అండ్ ఆ యాక్సిడెంట్కి ఈ మిస్సింగ్ కేసెస్కి మధ్య ఉన్న కనెక్షన్. ఈ జాన్ లూథర్ సినిమా చూడాలనుకుంటే కనుక తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. తర్వాత నంబర్ 8 డిటెక్టివ్ ఉజ్వలన్. ఈ సినిమా 2025లో మలయాళంలో వచ్చిన ఒక కామెడీ మిస్టరీ.
ఈ సినిమా సినాప్సిస్ ఏందంటే, ప్లాచికావు అనే ఒక ఊరుంటది. ఆ ఊర్లో డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ బుక్స్ చదివి, సినిమాలు చూసి తనకు తానే పెద్ద డిటెక్టివ్ అని ఫీల్ అయిపోయే ఉజ్వల్ అని ఉంటాడు. ఆ ఊర్లో అసలు క్రైమ్సే జరిగాయి. ఎవరిదైనా మేక మిస్ అయినా, అరటి గెల మిస్ అయినా తెచ్చిస్తూ పెద్ద డిటెక్టివ్ లాగా బిల్డప్ ఇస్తాడు ఉజ్వల్ అని. అట్లాంటి ఊర్లో సడన్ గా వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉజ్వలన్ తనకున్న ఈ బుక్స్ అండ్ సినిమా నాలెడ్జ్ తో ఆ హంతకుని ఎట్లా కనిపెట్టిండు అనేదే సినిమా స్టోరీ. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే కామెడీ విత్ మిస్టరీ. క్లైమాక్స్ లో 2 ట్విస్టులు ఉంటాయి, అవి మంచిగా అనిపిస్తాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చి సినిమా చూడాలి అనుకుంటే తెలుగు వెర్షన్ లయన్ గేట్స్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మంచి టైంపాస్ ఎంటర్టైనర్. తర్వాత నంబర్ 7 వికల్ప. ఈ సినిమా ఇదే ఇయర్ జనవరిలో కన్నడలో వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా సినాప్సిస్ ఏంటంటే, పృథ్వీ బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి తన చిన్నతనంలో ఒకరోజు ఆడుకుంటూ ఉండగా పర్టికులర్గా ఒక ప్లేస్లో ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం చూస్తాడు. ఆ రోజు నుంచి ఎన్నేళ్ళైనా పృథ్వీని ఆ మనిషి, ఆ సంఘటన, ఆ విజువల్స్ వెంటాడుతూనే ఉంటాయి. అసలు పృథ్వీకి ఆ ఇన్సిడెంట్కి సంబంధం ఏంటి, తనను వెంటాడుతున్న వారి వల్ల పృథ్వీ ఎట్లాంటి ట్రామాకి గురైండు అనేది సినిమా స్టోరీ. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఆ కర్ణాటక ఫోక్ కల్చర్ సీన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సస్పెన్స్ మంచిగా అనిపిస్తాయి. ఈ వికల్ప సినిమా చూడాలనుకుంటే జీ5లో స్ట్రీమ్ అవుతుంది, కానీ సినిమా తెలుగులో లేదు, కన్నడలో మాత్రమే ఉంది. అయినా ఒకసారి చూడండి కంపల్సరీ, ఒక మిస్టీరియస్ ఫీలింగ్ అయితే వస్తుంది. తర్వాత నంబర్ 6 డోస్. ఈ సినిమా కూడా ఇదే ఇయర్ మలయాళంలో రిలీజ్ అయింది. ఇది ఒక మెడికల్ క్రైమ్ బ్యాక్డ్రాప్ లో ఉండే సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా సినాప్సిస్ ఏంటంటే, అనుకోకుండా విడిపోయిన ఇద్దరు లవర్స్ ఒకే హాస్పిటల్లో డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్లోని పేషెంట్స్ చాలా సస్పిషియస్ గా చనిపోతూ ఉంటారు. ఆ చావుల వెనుక కారణం ఏంటి, ఈ డాక్టర్స్ కి ఆ డెత్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. డోస్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే సస్పీషియస్ గా ఉండే హాస్పిటల్ సీన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మెయిన్లీ ఇంగ్లీష్ లో వచ్చే ఒక స్కోర్ ఉంటుంది, అయితే చాలా మంచిగా కంపోజ్ చేశారు. ఒకవేళ ఈ ఎలిమెంట్స్ కనుక మీకు నచ్చి సినిమా చూడాలి అనుకుంటే తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ నంబర్ 5 ఉయిర్. ఏంది అన్ని కన్నడ మలయాళ సినిమాలే చెప్తున్నావు, తెలుగు సినిమాలు ఏం లేవా అంటే, మన టీఎఫ్ఐలో రీసెంట్ టైమ్స్ లో అంత గొప్ప సీటెడ్జ్ థ్రిల్లర్స్ అయితే రాలేవు. వచ్చిన 11 లాంటి 1-2 సినిమాలు మీరు ఆల్మోస్ట్ చూసేసి ఉంటారు. అందుకే ఈ వీడియోలో అయితే తెలుగు సినిమాలు లేవు. కానీ మీరు ఒకవేళ 2K సబ్స్క్రైబర్స్ కనుక కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా తెలుగు సినిమాలే రికమెండ్ చేద్దాం అనుకుంటున్నా. అందులో పర్టికులర్ గా 1970 నుంచి 2010 వరకు వచ్చిన చాలా మందికి తెలియని సినిమాలు చెప్దాం అనుకుంటున్నా. సో మీరు అట్లా టార్గెట్ పూర్తి చేస్తే నేను ఇట్లా వీడియో దింపేస్తా. ఇంకా వీడియో కంటిన్యూ చేస్తే నంబర్ 5 ఉయిర్. ఈ సినిమా రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమాని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసినమని మూవీ మేకర్స్ చెప్పిండ్రు. ఈ సినిమా సినాప్సిస్ ఏంటంటే, కొడవెలి అనే ఏరియాలోని బావిలో ఒక లేడీ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ లేడీ ఎవరు, తనని ఎవరైనా ఆ బావిలో పడేసిర్నా లేక తానే సూసైడ్ చేసుకుందా అనే విషయాలు ఇన్స్పెక్టర్ అజీబ్ ఎట్లా కనిపెట్టిండు, ఆ కేసుని ఎట్లా సాల్వ్ చేసిండు అనేదే ఈ ఉయిర్ సినిమా స్టోరీ. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే. నాకైతే ముఖ్యంగా లాస్ట్ 30 minutes లో ఉండే ఎమోషనల్ సీన్స్ అయితే బాగా నచ్చినాయి. మీరు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే తెలుగు వెర్షన్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ నంబర్ 4 దృఢం. ఈ సినిమా కూడా రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సినిమా సినాప్సిస్ ఏంటంటే, స్వాతి ముత్యం లాంటి సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కి అసలు క్రైమ్సే జరగని కుడినీలం అనే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు ఎట్లాంటి క్రైమ్ హిస్టరీ లేని ఆ ఊర్లో సడన్ గా ఒక రోజు ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ వెంటనే ఒక రాబరీ జరుగుతుంది. కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఎస్ఐ విజయ్ ఈ కేసెస్ ని ఎట్లా సాల్వ్ చేసిండు అనేది సినిమా స్టోరీ. దృఢం సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే క్లైమాక్స్ ట్విస్ట్. కంప్లీట్లీ సినిమా మొత్తం ఆ ఒక్క ట్విస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ కూడా కరెక్ట్ గా వర్క్ అయింది. ఈ స్టోరీ నచ్చి సినిమా కనుక మీరు చూడాలనుకుంటే తెలుగు వెర్షన్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ నా ఫేవరెట్ టాప్ 3లో నంబర్ 3 బాలన్ ద బాయ్. ఈ సినిమా ఒక రకమైన సర్వైవల్ థ్రిల్లర్. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన మన మంజుమల బాయ్ సినిమా ఉంది కదా, ఆ సినిమా డైరెక్టర్ చిదంబరమే ఈ సినిమా డైరెక్టర్ కూడా, కాబట్టి డౌట్ లేకుండా చూసేయచ్చు. ఈ సినిమా సినాప్సిస్ ఏంటంటే, సమాజం మీద మనుషుల మీద అస్సలు నమ్మకం లేని ఒక తల్లి తన కొడుకుని ఈ సమాజంలోని ఏ మనిషికి కూడా దగ్గరవ్వనివ్వకుండా పేర్లు మార్చుకుంటూ ఊర్లు మారుకుంటూ ఎట్లా కాపాడుకుంది అనేది సినిమా స్టోరీ. సినిమా కొద్దిగా స్లో అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ తల్లి కొడుకుల పాత్రలకి ఆ ఎమోషన్ కి మనం కనెక్ట్ అయిన తర్వాత అస్సలు అనిపించదు. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఆ తల్లి తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయాణాలు, ఆ తల్లి కొడుకుల ఎమోషన్ అండ్ మెయిన్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ట్విస్ట్. ఒకవేళ మీకు మంజుమల్ బాయ్స్ కనుక నచ్చితే
ఈ బాల్ అండ్ ద బాయ్ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సినిమా చూడాలనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకండి. అండ్ తర్వాత నంబర్ 2 సంభవం అధ్యాయం 1. ఐఎమ్ షూర్ మీలో చాలా మంది ఇప్పటికే ఈ సినిమా చూసేసి ఉంటారు. ఒకవేళ ఇంకా చూడకపోతే ఈ సినిమా మలయాళంలో వచ్చిన ఒక టైమ్ లూప్ థ్రిల్లర్. మీరు చాలా టైమ్ లూప్ మూవీస్ చూసుంటారు కానీ ఇది ఒక సూపర్ న్యాచురల్ టైమ్ లూప్ థ్రిల్లర్. కొందరు పోలీసులు అడవిలో మిస్ అయిపోతారు. అదే అడవిలో కాకి దేవుడు అనే ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం చుట్టూ తిరిగే టైమ్ లూపే ఈ సినిమా. ఇంతకంటే ఎక్కువ చెప్పాలని లేదు నాకు ఈ సినిమా గురించి. కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్లు అన్నీ ఉంటాయి సినిమాలో. లేట్ చేయకుండా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాది గ్యారంటీ. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్ నంబర్ 1 సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. సెకండ్ కేస్ అంటున్నావు, మరి ఫస్ట్ కేసు ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. ఈ సినిమా ప్రీక్వెల్ సీతారాం బెనాయ్ కేస్ నంబర్ 18. ఆ సినిమాకి సీక్వెలే ఈ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఇప్పుడు సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం చూడాలంటే ఆ సీతారాం బెనాయ్ సినిమా కూడా పక్కా చూడాలంటే అవసరం లేదు. 2 సినిమాల పోలీస్ క్యారెక్టర్లు ఒకటే కానీ 2 వేర్వేరు స్టోరీస్, వేర్వేరు కేసెస్. కానీ సీతారాం బెనాయ్ కూడా మంచి థ్రిల్లర్ సినిమానే. చూడాలనుకుంటే చూసేయచ్చు, యూట్యూబ్లోనే ఉంది. ఇంకా ఈ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం గురించి మాట్లాడాలంటే ఆనెగద్దె అనే ఒక టౌన్ పోలీస్ స్టేషన్కి సీతారాం ఒక సిఐ. ఆ ఊర్లో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటాయి, ఒక సైకోపాత్ చేసినట్టు. ఆ సైకోపాత్ని మన సీతారాం ఎట్లా పట్టుకున్నాడనేదే సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. విలన్ ప్రతి సీన్లో ఉంటాడు, దొరికినట్టే అనిపిస్తుంది కానీ దొరకడు. మంచి సస్పెన్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్, అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ వీడియోలో తెలుగులోనే అవైలబుల్గా ఉంది. నేను చెప్తున్నా, మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తారు. సో ఫైనల్లీ లిస్ట్లోని 10 మూవీస్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 మూవీస్, అవి కూడా పక్కా తెలుగు సినిమాలతో ఉంటుంది. టార్గెట్ గుర్తుంది కదా, 200 లైక్స్, 5K వ్యూస్ అండ్ 2K సబ్స్క్రైబర్స్. అండ్ ముందు నేను చెప్పిన సినిమా పేరు కూడా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమాయలోకం. బాయ్.